ఇచ్చిండ్రు. ఇది నేను పోలీసు వాళ్ళ గురించి మాట్లాడుతున్న ప్రభుత్వ వైఖరి, ఇది రేవంత్ రెడ్డి వైఖరి. పోయి ఇంట్లో చెప్పంగానే వాళ్ళ పేరెంట్స్ వచ్చి అమ్మాయిని తీసుకొని ఇంటికాడ కూసబెట్టారు. 3-4 నెలలు తన ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళలే. వీళ్ళంతా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. శృతి కావచ్చు, మన మహబూబ్ నగర్, సరే ఇంకో ప్రత్యూష వీళ్ళందరూ ఆడపిల్లలతోని కొంతమందితోని తన ఫోన్ చేసి చెప్పింది, మీరే మీ ఇంట్లో మీ పేరెంట్స్ అట్లీస్ట్ మిమ్మల్ని బయటికి తిరగడానికి అలౌ చేస్తున్నారు. ఎప్పుడైతే మా ఆఫీస్ దగ్గరకు వచ్చి పోలీసు వాళ్ళు రాగానే వాళ్ళు నౌకరు తీసేసిండ్రు, నాకు జీతం లేదు, ఇంట్లో మీద డిపెండ్ కాకుండా నేను చదువుకున్న పేద కుటుంబం, చాలా చిన్న కుటుంబం. నేను చెప్పవలసింది ఏంటంటే, నాకేదో ఆస్పిరేషన్స్ ఉండే నన్ను ఇంట్లో కూర్చోబెట్టిరు, పెళ్లి చేస్తా అంటారు, నాకు మానసికంగా నాకేం చేయాలి అర్థమైతలేదని చెప్పని చూసి ఒక 4-5 months అట్లనే గడిపి మానసికంగా డౌన్ అయ్యి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఈ సావు కారణం ఎవరు? శవాలై ఊరేగుతున్నారమ్మా రైతన్నలు, నడి సేన్లలో సమాధులైనరమ్మా కూలన్నను అని కూడా చెప్పుకుని తిరిగితే, ఇలా శవాలై ఊరేగుతున్నారమ్మా విద్యార్థులు, నిరుద్యోగులు, నడి సేన్లలో సమాధులైనరమ్మా యువకులు అని చెప్పుకుంటే ఇవాళ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇదంతా మనము అజాగ్రత్తగా ఉండి ఇవాళ ఈ మీటింగ్ ఇక్కడ పెడుతందుకు ఎన్ని అడ్డంకాలంటే నిజంగా మోతీకి ఆ టీం కు చెప్తున్నా నేను, చాలా హార్డ్ వర్క్ చేసి వ్యక్తుల మీద ఉట్టిగానే మన్ను పోసే పరిస్థితి తీసుకొచ్చి పెట్టిండ్రు పాలిటీషియన్స్, రాజకీయ నాయకులు. వీళ్ళు వాళ్ళనే ఏం కాదు, అందరూ ప్రతి ఒక్క అసెంబ్లీలో కూర్చున్నటువంటి మెజారిటీ పాలిటీషియన్స్ మొత్తము బ్రోకర్లు, జోకర్లు, లోఫర్లు. ప్రతి దందాల వాటా ఉన్నది, ఇసుక దందాల వాటా. బెల్ట్ షాపులు బంద్ చేస్తామన్నారు, బెల్ట్ షాపులు ఉన్నాయి. బడులు బంద్ చేసిన బడులు తెరుస్తామన్నారు. ఇప్పటివరకు తెరవల బిల్లు వచ్చినా కూడా 1000 కొద్ది బడులు బంద్ అయినాయి. మీ అందరికీ ఎరికే నేను అబద్ధం చెప్తా చెప్పు, ఊర్లలో గాంజాయి తాండవం ఆడుతుందా లేదా? గాంజాయి తాండవం ఆడుతుందా లేదా ఊర్లలో? గాంజాయి కూడా కనీసం గాంజాయి బంద్ చేసేందుకు కూడా నీకు పైసలు కావాలి. నాకు అర్థమైతే లేదు ముఖ్యమంత్రి, నా దగ్గర ఏం లేవు, నేను బడలేపి తిరుగుతున్నా, నన్ను గోసుకో. ఎవరు తింటాడా నాయన? నువ్వు మేకవా గొర్రెవా తింటందుకు? దేనికి ఎక్కడికి వస్తుంది? ఆ గొర్రెలు రావాలి నేను తింటందుకు, అంతే కదా. వాళ్ళకు కూడా పనికి వస్తలేదు. ఎందుకంటే పోయినాయనకు చెటాకుండే, ఈయనకు 1.5 చటాకు ఉంటది గోషి, అంతకన్నా గోషి ఈయన కూడా ఎక్కువ ఉండదు. మాటలు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి ఒక బాధ్యతాయుతమైన పొజిషన్ లో ఉన్నావు నువ్వు, కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నీ చేత కాకపోతే, నీతో కాకపోతే కాలి బిందెలు లంక బిందెలు ఉన్నాయనుకున్నా, కాలి బిందెలు ఉన్నాయని చెప్పని అనుకున్నావు కదా, వచ్చి రాజీనామా చేసి పక్కకు. నీకు పైసలు కావాలనుకో దా రఘు దగ్గర రా పొద్దుగాల. ఎన్ని భూముల కుంభకోణాలు తీస్తున్నాడు, 1000 కోట్ల కుంభకోణాలు తీస్తున్నాడు. 1000 కోట్లు మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. తెలంగాణ సమాజం మొత్తం చూడండి, దీంట్లో వస్తున్నాయి, కాలేజీ టీవీలో కూడా వస్తున్నాయి. భూమి కుంభకోణాలు ఒక్కొక్కటి 1000 కోట్లు, 30,000 కోట్లు, 40,000 కోట్లు, 20,000 కోట్లు చెరువులకు మొత్తం కుంభకోణాలు చేసి చూపిస్తున్నారు కదా. నీకు పైసలు ఎట్లా కావాలన్నా రా, రఘు దగ్గరకు వచ్చి కూర్చోరు. మీ మంత్రి మండలి, మీ ఫైనాన్స్ మినిస్టర్, ఇంకెవరన్నా వచ్చేది పోటుగాని అందరూ వచ్చి కూర్చోరు. అన్ని ఉన్నాయి, మొత్తం లెక్కలతో సహా ఉన్నాయి. అని నేను బొక్కల పడేస్తారా ఆయన అడుగుతున్నాడు. నువ్వు మిట్టల సంగతి ఏంది, నీ సంగతి ఏంది, జేఎస్ రంజన్ల సంగతి ఏంటిదని. అంతకుముందు ఆయన తిట్టిండు, మళ్ళీ అదే ఆఫీసర్ దగ్గర పెట్టుకున్నాడు. ఇదంతా చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలని బోకస్ మాటలు, పక్వాస్ మాటలు, బద్మాష్ మాటలు. తెలంగాణకు పైసలు లేవని కాదు, వీళ్ళు పందికొక్కులోనే తింటున్నారు, తినమరిగింది. కాబట్టి ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు, నేను కడుపు కట్టుకుంటే 1 సంవత్సరంలో 40,000 కోట్ల రూపాయలు నా 420 స్కీమ్ ఇట్లా ఇచ్చేస్తానని నేను చెప్పిన మాటనా? ఎవరు చెప్పారు? చెప్పిండు కదా రేవంత్ రెడ్డి. మరి వాళ్ళు ఎందుకు నన్ను కోసుకొని తింటే కూడా పైసలు ఏం లేవని ఎందుకు మాట్లాడుతున్నాడు? పెన్షన్ల పైసలతోటి ప్రపంచ పోటీలకేమో రెడ్ కార్పెట్ వేసి వాళ్ళను, ప్రపంచ అందాల పోటీలకు రెడ్ కార్పెట్లు వేస్తున్నారు. వాళ్ళకేంది సిల్వర్ పల్లెలతో కాళ్ళు గడిగిరట. ఈ ఆడగడిగిరో మరి మన ఇళ్ళ మాకైతే తెలియదు. కానీ ఈయన ఈ పైసలు ఇవన్నీ అవి ఎన్ని కోట్లు అయితే ఏందో మనకి ఎరకలే. ఈ ఆఖరికి ఆయన అయితే ఇజ్జత్ తీసిపోయింది. అసలు తెలంగాణ ఏం చేస్తారు, ఒక్కొక్క సూపులు ఎట్లున్నాయన్న సంగతి, ఈ సూపులు కలిపిన శుభవేళ ముచ్చట్లు కూడా చెప్పిపోయింది, ఆమె చెప్పుకుంటూ పోయింది. సరే ఆడన పోని కానీ తెలంగాణలో ఆత్మహత్యలు బంద్ చేయాలంటే మాకేం తిక్కబుట్టి మాట్లాడతలేం కదా. మాకేం తిక్కబుట్టి ఎందుకు మాట్లాడాలి? తిక్కబుట్టి ఎందుకు మాట్లాడాలి? మేము ఫస్ట్ తెలంగాణను మొదలు పెట్టినప్పుడు, యూనివర్సిటీలో మొదలు పెట్టినప్పుడే చెప్పారు, గిళ్ళకి అంతేం పని లేదు, పృథ్వీరాజ్ ఇతరాజులకు 369 చచ్చిపోయినాక మళ్ళీ తెలంగాణ ఎక్కడదా, వీళ్ళకి బాగా సోకున్నది, పోలీసు వ్యాన్లలో పోవాలి, జై జై అనాలి, అందులో పోయి సెల్లలో పోవాలి, వాడికి పెడితే టిఫిన్ చేసి మళ్ళీ బయటికి రావాలి, వీళ్ళకి సోక్ అయిందని చెప్పండి. మేము అనుకున్నాం అట్లనే అనుకోండి రా భాయ్, పిచ్చోళ్ళ సంఘం అనుకోండి, తెలంగాణ పిచ్చోళ్ళ సంఘం అనుకోండి. ఆ తెలంగాణ పిచ్చోళ్లతోనే తెలంగాణ వచ్చింది. మనందరం పిచ్చోళ్ళం కనుకనే ఇక్కడ కూర్చున్నాం. ఈ తెలంగాణ పిచ్చోళ్లతోటే రేపు తెలంగాణ భవిష్యత్తు ఉంటుందని చెప్పదలుచుకున్నాను. మీకు నాయకులు చెప్పగానే ఊరుకుడు కాదు. మా హరికృష్ణబాయి కూడా చెప్తున్నా,
మొన్న ఓట్లు అటు ఇటు కాగానే టీఆర్ఎస్ చుట్టూ తిరిగిందని తెలిసింది, నాకు తెలియదు ఎంతనో ఏందో గానీ లేలే అరే ఉన్నది చెప్తున్నా బైసాబ్ ఉన్నది చెప్తున్నా, తెలిసింది అట్లా. జర ఆ గురించి జర ఎవరి గురించి ఏం ఆగేది లేదు. అందరు దొంగలు ఉన్నారు తెలంగాణ రాజకీయ వ్యవస్థ లెక్క. ఇప్పుడు కవిత గురించి చెప్పి మా వీటల్లో వచ్చి రేపు పొద్దుగాలు నినాదమే బరాబర్ ఇస్తుందా ఇక్కడికి వచ్చి కూర్చోండి. కానీ నేనేమంటున్నా, అది కూడా ఆయన చెప్పిన కేసీఆర్ చెప్పినట్టుగానే లంకలో పుట్టినటువంటి అన్ని ఏంటి రాక్షసులే. అది కూడా కేసీఆర్ కవిత అంటే ఆమె కూడా రాక్షసే. ఆమెను కూడా నమ్మాల్సిన అవసరం లేదు. నిజంగా నాయకులు కావాలంటే ఇగో ఇక్కడ కూర్చున్నారు కదా, ఇగో వీళ్ళని తయారు చేద్దాం. ఈ కవితలను సరితలను అనితలను మర్చిపోదాం జర దయచేసి. వాళ్ళకి ఎవరికి హక్కు కూడా లేదు, వాళ్ళు చాలా బచ్చగాళ్ళు. తెలంగాణ ఇవాళ కవిత ఎందుకు వచ్చి మాట్లాడుతున్నది, ఇంట్లో పోరున్నది కాబట్టి బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. రేపు వచ్చేస్తుంది. మీరు అనగానే విఠల్ పిలిచిండు, ఇక్కడ రఘు కూడా ఇంటర్వ్యూలో చెప్పిండు, నువ్వు వచ్చిన ధర్నాకు రానగానే రేపు ఆమె ముందుకు వచ్చి ఇక్కడ కూర్చొని చేస్తుంది. మళ్ళా కుప్పకాడికి వచ్చి తనకపోయే ప్రయత్నం చేస్తుంది. ఇది దయచేసి రానియొద్దు. తెలంగాణ రాజకీయ నాయకత్వాన్ని జాగ్రత్తగా మన మూడో కన్నుతోని చూడాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే తెలంగాణకు భవిష్యత్తు లేదు. ఎంత దుర్మార్గులు, నిరుద్యోగులకు వృత్తిగా లైబ్రరీలు పెట్టి మేమే భూమ పెట్టి మేమే చదివిస్తామంటే కూడా నమ్మినాం, అన్ని నమ్మినాం కదా. కానీ ఇక నమ్మేది లేదు, ఏ పాలిటిషియన్ నమ్మేది లేదు. ఉద్యమాలే శరణ్యం, మనకు బరాబర్ ఉద్యమాలే శరణ్యం. మనమంతా మీరంతా కలిసి కట్టుకుని నాన్ వైలెంట్ మూవ్మెంట్ తోటి, ఇది కూడా చెప్తున్నాం మళ్ళా, నాన్ వైలెంట్ మూవ్మెంట్ తోటి వైలెన్స్ కనుక పోతే ఇక దాన్ని ముంగట పడనియరు. మనందరి మీద ఇప్పటికే ఏం చేయకుండానే పోలీసుల హరాస్మెంట్ తోని ఆత్మహత్యలు జరిగి 4 ఆత్మహత్యలు చేసుకున్నారు నిరుద్యోగులు నిన్న మొన్న. ఈ గ్రూప్స్ వీళ్ళు ప్రభుత్వాలు చేసినటువంటి లంగ పనులకు దొంగ మాటలకు 4 ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ అందరికీ చెప్తున్నా ఏంటంటే, నేను ప్రతిసారి చెప్తుంటా, తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్ అని. తెలంగాణ నీడ్ సోల్జర్స్ నాట్ మార్టైర్స్. తెలంగాణకు అమరులు కాదు, సైనికులు కావాలి, నిజమైన సైనికులు కావాలి. రాజకీయ వ్యవస్థను, ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థను సంపూర్ణంగా మార్చకపోతే వీళ్ళు ఇవే కథలు పెడతారు. 4-5 ఉద్యోగాలు ఎంత బరి తెక్కించి అబద్దాలు మాట్లాడుతున్నారో. ఊర్లలో వాళ్ళకు సంబంధించిన రాజకీయ పార్టీలో కనుక అంబేద్కర్ విగ్రహం కాడికో, పూలే విగ్రహం కాడికో, గాంధీ విగ్రహం కాడికో, చౌక్ల కాడికి వస్తే ఊర్లలో ఒక 15-20 మంది పిల్లలు వాళ్ళను ప్రశ్నించే స్థాయి కనుక మన చైతన్యం తీసుకపోతే మన కాళ్ళ కాడికి వచ్చి మన నౌకర్లు ఇచ్చిపోతారు వాళ్ళు. ఈ పైరవలతో కాదు. మీరు చూడండి, అందరికీ తెలుసు. ఒక ఆఖరి ముచ్చట చెప్పి నేను ముగిస్తా. గ్రూప్ 1 లో ఎన్ని ఘోరాలు జరిగినాయో మీ అందరికి ఎరికే కదా. నాకు సర్వీస్ వచ్చిన వాళ్ళు కూడా చెప్తున్నారు, నాకు ఎట్లా వచ్చిందో నాకు అర్థమైతే లేదన్నా అని. నేను అబద్ధం చెప్తలేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. ఇక్కడ 800-900 మందికి ఒక్కొక్కరికి కింద ఉన్నోనికి మార్కులు 1 మార్కు 2 మార్కుల తేడాతో వచ్చిన చరిత్ర ఎక్కడ ఉన్నదా? అది రేవంత్ రెడ్డికే పాసిబుల్ అయింది. అది ఒకటే కొన్ని సెంటర్లు అసలు లేనేలో, అది పెద్ద చటపడతాం. అందరు చూసిరుగా మీరంతా. ఇంత ఘోరమైన పరీక్ష. నేను ఒక్క ఉదాహరణ కదా ఒకటే చెప్పిన. వీళ్ళు మేనేజ్ చేసిరా, మేనేజ్ చేయలేదా, వీళ్ళు అసమర్థంగా పనిచేసిరా తెలియదు. కానీ ఇది ఘోరమా కాదా? అసలైన నౌకరు రావచ్చు. పుస్తకాలు రాసిన వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో తిరిగిన వాళ్ళు, 5-6 పుస్తకాలు రాసిన వాళ్ళు కూడా మేమంతా కూర్చున్నప్పుడు విఠల్ మా దగ్గరకు వచ్చి కూర్చొని చెప్తున్నారు, అన్న నాకు